శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి మే 4 నుండి 10వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మన గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఏదైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఆ యొక్క షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి పంచగ్రహాలు అయినటువంటి రాహువు, శుక్రుడు, బుధుడు మరియు శని, దాంతోపాటు ఇక పంచగ్రహాల్లో బుధుడి యొక్క మార్పు అనేది మే 7వ తారీఖున జరగబోతున్నది. అదేవిధంగా రవి యొక్క మార్పు ఆల్రెడీ జరిగింది. ఇక గురువు యొక్క స్థితి వచ్చేటప్పటికే మనకు వృషభంలో కొనసాగుతుంది. రవి యొక్క స్థితి మనం గమనించినట్లయితే మేషంలో కొనసాగుతుంది. అదేవిధంగా బుధుడి యొక్క స్థితి కూడా మే 7వ తారీఖున మారుతున్నది. కేతువు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది ఈ యొక్క స్థితిరీత్యా తన యొక్క స్థితి వచ్చేటప్పుడు కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. కుజుడు ముఖ్యంగా ఈ యొక్క ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఏవైతే రక్షణ రంగంలో పనిచేసేటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పోలీస్ స్టేషన్, పంచాయతీల విషయంలోనూ మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అనుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నాలను ఆరంభించగలుగుతారు. బిజినెస్ పరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఖర్చుగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఖర్చు విషయంలో కూడా ఖర్చుని తగ్గించలేము కాబట్టి ఆదాయాన్ని పెంచాలని చెప్పి నిర్ణయించుకుంటారు. నూతన ఆదాయ మార్గాలకు అన్వేషణ అనేది ఆరంభిస్తారు. వ్యాపారాలు విస్తరించాలి అని చెప్పి భావిస్తారు. అది 7వ తారీఖున బుధుడి యొక్క స్థానచలనం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా విషయంలో నూతన విద్య గురించి అభ్యసించాలని చెప్పి ప్రారంభిస్తారు. విద్యలో అనుకూలమైనటువంటి కొత్త కోర్సులు నేర్చుకోవాలి. సమాజంలో మారుతున్నటువంటి పరిణామాలకి తగినట్టుగానే కొత్త కోర్సులు నేర్చుకున్నట్లయితే ఆ యొక్క కొత్త కోర్సులు వల్ల మనకు ఉద్యోగ పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతానని చెప్పి భావిస్తారు. దాన్ని తగిన విధంగానే కొత్త కోర్సుల అన్వేషణ అనేది ఆరంభిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాలతో పాటు బంధువుల యొక్క వివాహ వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొనడం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా కుటుంబంలో వివాహం చేయించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. తగిన విధంగానే ఒక మంచి సంబంధం గురించి మాట మంతి అనేది ముందు జరగటం మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. అదేవిధంగా సుమంగళి భాగ్యాన్ని పొందగలుగుతారు. యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ పరంగాను, సంపద పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాహు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. పూర్తి రాజకీయమైనటువంటి అనుకూలత, రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయంగాను మంచి నామినేటెడ్ పొజిషన్స్ రావటం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి,
విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. మ్యాథమెటిక్స్లో గ్రో బాగా రాణించగలుగుతారు. యాప్టిట్యూడ్లో రీజనింగ్లో కూడా బాగా పనిచేయగలుగుతారు. బాగా సమర్థవంతంగా క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం సూర్యారాధన చేసుకోండి, సూర్యనారాయణ స్వామిని పూజించండి, సూర్యుని ఎక్కువగా పూజించండి. ఎందుకంటే అంటే 9 గ్రహాలకి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. సూర్యుడిని పూజించడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మన జీవితంలో వెలుగు ఆ విధంగా కాంతిలాగా వికసిస్తూ ఉంటుంది.